హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మన వీడియో అమ్మ కోసం అండి. అమ్మ దేవుడు ప్రతి చోట లేను అని అనిపించకుండా అమ్మని మనకిచ్చాడు. దేవుడు స్థానంలో అమ్మని మనకిచ్చాడు. ఆ అమ్మ కోసం ఎంత చెప్పుకున్నా చాలా తక్కువ అండి. ఓపికకు మారు పేరు అమ్మ. మనం ఎంత పెద్ద అయినా అమ్మ మనకి ఎంత తెలిసినా ఇంకా ఇంకా అమ్మ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. మనం ఎప్పటికీ అమ్మలా ఆలోచించగలుగుతాం అని నాకు చాలాసార్లు అనిపించేది. ఆ క్షణాలు ఎన్నో. నేను నా పిల్లలతో ఉన్న ప్రతిసారి మా అమ్మ మాతో ఉన్నట్లు నేను నా పిల్లలతో ఉంటున్నానా అని, అమ్మలా అన్నీ చేస్తున్నానా అని 1కి 10 సార్లు ప్రశ్నించుకుంటూ ఉంటాను. ఒక్కసారి తృప్తిగా నేను మా అమ్మ నాకు చేసినట్లు నా పిల్లలకి నేను చేస్తున్నానా అని ఎన్నోసార్లు అనుకున్న క్షణాలు ఉన్నాయి. అమ్మతో సరిసమానంగా కావటం కష్టం అని పోల్చి చూసుకోవడం మానేశాను. చిన్నప్పుడు రాత్రి అందరూ భోజనాలు అయ్యి మేం మంచాలు ఎక్కి రేడియోలో పాటలు వింటూనో లేదా టీవీలో చిత్రలహరి చూస్తూనో కబుర్లు చెప్పుకుంటూనో ఉంటే అమ్మ రేపటికి ఏం చెయ్యాలి, మర్నాటికి ఏం సిద్ధం చెయ్యాలి అని వంటలను సర్దుకునే పనిలో ఉండేది. అయినా సరే వెళ్ళి అమ్మకి కొంచెమైనా సరే సాయం చేద్దామా అనే ఆలోచన లేకపోగా త్వరగా రా అమ్మ ఎంతసేపు అని అమ్మని పిలిచే క్షణాలు ఉన్నాయి. అమ్మ పనిచేస్తుంటే అమ్మ రా అమ్మ పడుకుందాం, నిద్ర వస్తుంది అని పిలిచేవాళ్ళం. నిద్రపోయే అమ్మ నీకు నీరసం రాదా? నిద్రపోయేప్పుడు అమ్మ దగ్గర తమ్ముడో వైపు నేనో వైపు చెరో వైపు చేతులు వేసుకొని అమ్మ కబుర్లు చెప్తుంటే అమ్మ నువ్వు ఎంత పని చేసినా సరే నీకు నీరసం రాదా అంటే అమ్మ చెప్పే డైలాగ్ ఒక్కటే, అమ్మని కదమ్మా నీరసం ఉండదు అని చెప్పేది. అది విని ఓహో అమ్మలకి నీరసం రాదేమో అనుకునేదాన్ని. కానీ అమ్మకి మరోవైపు పడుకొని తమ్ముడు నేను ఎన్ని కబుర్లు చెప్తున్నా తను చేసిన పనికి అలసిపోకుండా మాతో కబుర్లు చెప్తూ ఎప్పుడో పడుకునేది పాపం మేము పడుకున్న తర్వాత. అలాంటి అమ్మకి ఏం చేసినా తక్కువే. నిద్ర పట్టడానికి అమ్మ కథలు చెప్తుంది, కానీ అమ్మకి నిద్ర పట్టడానికి ఏం చేస్తాం? మనం ఏమీ చేయలేం. అమ్మకి ఏం చేసినా తక్కువే. అందుకే అంటున్నాను ఓపిక అమ్మకి ఎక్కువ అని. మనం ఎప్పుడైనా సరే ఎక్కడికన్నా వెళ్ళొచ్చాక బయటికి వెళ్ళొచ్చి అమ్మో కాళ్ళు నొస్తున్నాయి, చేతులు నొప్పి వస్తున్నాయని మనం వెంటనే పక్కన కూర్చుని పోతాం. కానీ అమ్మ చకచకా పనులన్నీ చేసేస్తుంది. మనందరికీ ఇష్టమైనవన్నీ వండేడుతుంది. ఏం కావాలని వంటగదిలో ఎన్ని గంటలైనా విసుగు లేకుండా వండేస్తుంది. పైగా మేము చేస్తామంటే వద్దమ్మా అలసిపోతారు, వెళ్ళిపో బయటికి అనేది. ఇన్నాళ్ళు అవుతుంది, పెళ్ళయి ఇన్నాళ్ళు అవుతుంది. అమ్మ పచ్చళ్ళు పొడాలు ఏదో ఒకటి ఎవరైనా ఏదైనా ఇస్తే ఫస్ట్గా అమ్మ గుర్తొచ్చేది ఎవరు? ఆడపిల్ల గుర్తుకొస్తుంది. అవన్నీ నాన్నగారితో భద్రంగా ప్యాక్ చేయించేసి అమ్మాయికి ఇచ్చేసి రండి అని పంపిస్తుంది. అవి చూసి ఎందుకమ్మా శ్రమ, ఇవన్నీ నేను చేసుకుంటానంటే నీకు ఖాళీ ఎక్కడమ్మా, ఏదో ఉన్నకాడికి నేను పంపిస్తున్నాను అని చెప్తుంది అమ్మ. అమ్మకి అలసట ఉండదు. ఇది ఇప్పటికే అమ్మ చెప్పే సూత్రం. ఆ సూత్రం అర్థం ఏంటో నేను అమ్మ అయ్యాక కానీ నాకు తెలియలేదు. అమ్మను చూస్తే ఎక్కడా లేని నీరసం వచ్చేసి కూర్చొని అమ్మతో పనులు చేయించుకుంటాం మనందరం. కానీ మన పిల్లలిద్దరూ ఏమైనా అడిగితే ఎక్కడ లేని నీరసం ఓపిక తెచ్చేసుకొని నీరసం అంతా పక్కకి వెళ్ళిపోద్ది. వెంటనే వాళ్ళు అడిగింది చేసి పెట్టేదాకా మనకి నీరసం గుర్తుకు రాదు. ఇప్పుడు మా పిల్లలు అడుగుతారు, అమ్మ నీకు నీరసంగా ఉండదా నేను అడగగానే నేను ఒకటే డైలాగ్, మా అమ్మ డైలాగ్ చెప్తాను, అమ్మని కదమ్మా నీరసం ఉండదు. అమ్మ వాళ్ళకి ఎప్పుడు కూడా తరతరం నిరంతరం అమ్మకి నీరసం ఉండదు. అందుకే అమ్మ నీకు ఎన్ని జన్మలు ఎత్తినా సరే నీ రుణం తీర్చుకోలేం. అమ్మ రుణం తీర్చుకోవాలంటే ఇంకో జన్మ కాదండి, ఇంకో 10 జన్మలు ఎత్తినా సరే తీర్చుకోలేం. ఎందుకంటే మన కష్టంలో మన సుఖంలో అమ్మ ఒక్కరితే అండి. మనకి స్వార్థం లేకుండా మనకి నిస్వార్థంతో చెప్తుంది. అమ్మ ఎవరికైనా అమ్మే కదండి. అమ్మ అనే పదానికి
ఎంత అర్థం ఉందో అంటే కల్మషం ఉండదు. అమ్మ అనే పదానికి అమ్మ ఆలోచించే తీరుకి తన బిడ్డల్ని, అది మనిషే కాదండి, అమ్మ స్థానంలో ఉన్న ఎవరైనా, ఏ జీవైనా సరే, జీవరాశులన్నిటిలో కూడా అమ్మ. ఒక కోడినే మనం తీసుకుందాం, తన పిల్లల దగ్గరికి ఏదైనా వస్తే వెంటనే రెక్కలు అడ్డుపెట్టి తనకి పోరాడలేను అనే తెలిసినా సరే ఆ శక్తినంతా కూడగట్టుకొని ఎగురుతుంది పోరాడడానికి. అంత శక్తి వస్తుందండి అమ్మ అనే పదానికి, అమ్మ అనే ఆ స్థానానికి. అందుకే మనం ఎన్ని జన్మలు ఎత్తినా అమ్మ రుణం తీర్చలేనిది. మా అమ్మ నాకు ఎంతో ధైర్యం అండి. మా అమ్మ నాకు చూపించిన ధైర్యం ఏంటి అంటే, అమ్మ నీ చుట్టూ ఎవరు లేకపోయినా, నువ్వు ఎంత కష్టంలో ఉన్నా నీ గుండెల్లో చిన్న ధైర్యం ఉంటుంది. అదే నీ ధైర్యం. చిన్న దీపం ఉంటుంది, ఆ దీపమే నీ ధైర్యం. దాన్ని నువ్వు ఎప్పుడు వదలకు. ఎంత పెద్ద కష్టం వచ్చినా కాసేపు కళ్ళు మూసుకొని ఏం చెయ్యాలి అని ఆలోచించు, అంతే తప్ప తొందరపడి ఏ నిర్ణయాన్ని తీసుకోవద్దు. ఆ కాసేపు ఆలోచన నీ భవిష్యత్తుని మారుస్తుంది. ఆ కష్టాన్ని ఎలాగా పక్కకి తీసుకెళ్ళాలి, ఆ కష్టం నుంచి నేను ఎలా తప్పుకోవాలి అనే ఆలోచన చేస్తుంది. ఆ ఆలోచన వస్తుంది. అలా ఆలోచించగలిగిన రోజు నీ కష్టం తీరిపోతుందని చెప్పేదండి అమ్మ. మనకి ఏదో పెద్ద పెద్ద మేడలు కట్టించి ఒంటి నిండా నగలు పెట్టి నిండా పట్టు చీరలే ఇవ్వక్కర్లొద్దండి. మనకి ధైర్యాన్ని చెప్పే మాటలు ఒక 2 మాటలు చెప్తే చాలండి. అంతకు మించి ఇంకేం కావాలండి. మన శ్రేయస్సు కోరుకునేది, మనం మంచి కోరుకునేది తల్లి. ఇంకెవ్వరినైనా మనం అమ్మ అనగలమా అండి? ఒక తల్లినే ఎవరికైనా సరే అమ్మ అని పరిచయం చేయగలం. ఇంకెవరిని, భార్యని కానీ ఇంకెవరినైనా మనం పరిచయం చేయాలి అంటే పలానా అవుతారు. కానీ అమ్మ మాత్రం అందరికీ అమ్మాయి. అది మీ అమ్మాయినా, మా అమ్మాయినా, వేరే వాళ్ళ అమ్మాయినా అందరికీ అమ్మ అవుతుంది. ఆ అమ్మని మనం ఎప్పుడు కూడా లోకుగా చూడకూడదండి. ఉన్ననాడు తెలియదండి ఎవరికైనా సరే వాల్యూ, లేకపోతేనే తెలుస్తుంది. ఉన్ననాడు అమ్మ పైన ఇసుక్కుంటాం, గసురుకుంటాం, నీకేం తెలియదేలే అంటాం. కానీ లేని రోజు తెలుస్తుందండి ఆ అమ్మ విలువ ఏంటి. అయ్యో అప్పుడు మా అమ్మని అలా గసిరామే, అప్పుడు ఇలా తిట్టేసామే, అమ్మకి ఏం తెలియదు అంటామండి. కానీ అమ్మ లేకపోతే ఒక్క రోజు కాదు, ఒక్క క్షణం గడవదండి మనకి. అమ్మ చెప్పే ప్రతి మాటలో నీకేం తెలియదు అనేస్తాం, ఏం కాకుండా పక్కకి తీసేస్తాం. కానీ ఆ అమ్మ లేకపోతే ఇల్లు గడుస్తుందండి? మనం గడుస్తామా? మనకి ఇంతవరకు తీసుకొచ్చింది అంటే అమ్మే కదండి. మనల్ని ఎంత పెద్ద అయినా, ఎంత 90 ఏళ్ళు వచ్చినా సరే అమ్మే మనకి ఆదర్శం. అలాంటి అమ్మని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దండి. నిర్లక్ష్యం చేస్తే చాలా బాధపడాలి. అమ్మ ఉన్నప్పుడు మనం అమ్మని ఎంతో జాగ్రత్తగా చూసుకుందాము. అమ్మకి ప్రేమను పంచుదామండి. మనకి ఏం కావాలి అని మన అవసరాలన్నీ తీరుస్తుందండి. కానీ అలా తీర్చే అమ్మకి, అమ్మ నీకు ఏం కావాలని ఏనాడైనా మనం అడుగుతామా అండి? అడగం. తన అవసరాలు ఏంటో తెలుసుకుందామండి. మనం తనతో పక్కన కూర్చొని 2 మాటలు నవ్వుతూ మాట్లాడితే చాలండి, మురిసిపోతుంది తల్లి. అలాంటి ప్రేమని తనకు అందిద్దామండి. అమ్మని మాత్రం ఎవ్వరూ బాధ పెట్టొద్దండి. ఇది నా రిక్వెస్ట్. ప్లీజ్ అండి, అమ్మని ఉన్నంత వరకు జాగ్రత్తగా, సంతోషంగా, ఆనందంగా చూసుకుందామండి. తన అభిరుచులు తెలుసుకుందాం. తన ఆనందాన్ని మనం అందిద్దాం తనకి, మనందరం కలిసి. ఈ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏమన్నా తెలిసి తెలియక ఏమన్నా తప్పులు మాట్లాడితే అది పట్టించుకోవద్దండి. నేను మా అమ్మ కోసం ఏదో నాకు తోచింది 2 ముక్కలు చెప్పాలనుకున్నాను. నా మనసులో భావన చెప్పానండి. మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఉంటానండి. ఇదే ఎంతైనా ఓపికకి మారు పేరు అమ్మ. అమ్మ అంటేనే ఓపిక, ఓపిక అంటే అమ్మ. అమ్మ లేనిది మనం లేమండి. అలాంటి అమ్మని ఎవరు కూడా లోకుగా చూడొద్దండి. అమ్మని పూజిద్దాం. ఉంటానండి. థ్యాంక్ యూ.